అదే చెప్తున్నాను సార్, ఈ శ్రేణి గారు మించిన వర్డ్స్ అన్నా మేము అదే అన్నా మరి ఆవిడ అడగాలి కదా ఈయన. అదే అన్నా మేము అదే అడుగుతున్నాం. హౌ కెన్ యూ చేంజ్ ద వర్డ్స్ అని. అండ్ మీరు ప్రతిసారి ఒక గాడ్ ఫాదర్ ఫిగర్ తీసుకోవాల్సిన అవసరం లేదు సార్ ఇక్కడ. ఇక్కడికి వచ్చి నేను అడిగాను, ప్రామిస్ సెల్ఫ్ చెప్పు మీరు తిన్నారా అని నేను అడిగాను. ఇదో ఓనర్ ఓనర్ సార్ ఊరికండి గుడ్లు గుడ్లు అది బాధ్యత. అన్నీ తప్పలు కదా, ఆగండి. ఒక్కో రకం తీసుకో, ఒకసారి చెప్పు. నేను ఒక్కటి చెప్పేవాళ్ళు నేను చేసుకోను. ఒక్కొక్కరు నేను ఒకటి చెప్తున్నా. నేను చెప్పండి. ప్రతిసారి కూడా నేను వచ్చి నేను మీకన్నా ఎక్కువ మాట్లాడగలను. మీరు స్మార్ట్ గా మాట్లాడడం కాదు. ఒక ప్రాబ్లం ఏంటి ఇప్పుడు మాట్లాడుతుంది మీకు ఏదో అర్థం అవుతుంది. ఒక ప్రాబ్లం ఒక చెప్తుంది మీరు కూడా తప్పు చెప్తుంటే అర్థం కాదు మీకు. నువ్వు కాదు మీరు మీరేనే మాట్లాడుతున్నారు. సరిగ్గా వినిపించుకోవట్లేదు. ఏం జరిగిందో తెలీదు. ఇంటే అర్థమైపోతుంది. పూర్తిగా వినలేదు. వినలేదు మీరు. ప్లీజ్ దయచేసి పోయినప్పుడు ప్రాబ్లం అందరికీ వస్తుంది. మీ దగ్గర మీరు రియాక్ట్ కావాలని చెప్పి మీరు స్మార్ట్ గా మాట్లాడగలని చెప్పండి. టాపిక్ డెవలప్ అవుతుంది. కన్వే చేస్తాను. స్మార్ట్ గా అడిగి తీసుకున్న ఆన్సర్ అది. అఫీషియల్ గా తీసుకుని ఉంటే మేము ఇచ్చింటే ఇది అప్పుడు అది ఎండ్ ఆఫ్ ది డే మమ్మల్ని అడగకుండా తీసుకున్నారు. అందుకనే చూడలేదు. ఇప్పుడు రాములు నేను వచ్చి టీ అడిగాను, ఎంత అడిగాను, ఇవ్వలేదు. అది మెడికల్ ఎమర్జెన్సీ కాదు కదా. ఇప్పుడు ఎగ్ అడిగితే ఇవ్వరేమో అని ఫీల్ అయినా. నాకు ఆ భోజనం సరిపోవట్లేదు. బట్ అది రూల్ కదా, చిన్న ఎగ్గే కదా. అండ్ 4 ఎగ్ ఉండేది ఎవరికి తెలియదు అనుకున్నా. రూల్ కదా. నువ్వు ఇంప్రెస్ చేయమంటే చెప్పు, దెర్ ఈస్ అ వే. చెప్పు, ఏదైనా పర్ఫామ్ చేయమంటే చెప్పు, నేను చేస్తాను అని చెప్పి అఫీషియల్గా తీసుకుంటే అవ్వకపోతే అది టెంప్ట్ అయినా ఎగ్గే కదా. మధ్యాహ్నం 12:30 అన్న ఓకే నేను మాట్లాడతాను. నేను వినను నీ మాట. చెప్తాను నీ మాట అసలు తినను నేను. ఓకే, నాకు నిన్నటి నుంచి మీరు చాలా 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 ఫేక్ ఆడుతున్నా నాకు అర్థమైపోయింది. నేను మీ మాట ఏది నమ్మను. మీ మాట నమ్మను అంటే నేను ఈ మాట నమ్మను అన్నా. సార్ నేను మీ మాట నమ్మను. మీరు ఒక ఇన్నోసెంట్ ఫేస్ చేసుకొని పెట్టుకుంటున్నారు కెమెరాల ముందు. ఏదేదో వేస్తుందో గిమికి చేస్తున్నారు. సింపతి కార్డ్ ఆడుతున్నారు. నేను మీ మాట నమ్మను. మీ మాట నమ్మనన్నా. సింపుల్ చెప్తాను, మీ మాట నమ్మను నేను. అక్కడ అంతంత సింపతికి ఏం ఆడి ఇది చేయాలి అది చేయాలా ప్లీజ్ అని ఒక ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి నేను నమ్మను. సింపుల్, నేను ఒక నమ్మనంటే నమ్మను. నమ్మకం మళ్ళీ రావాలంటే నాకు టైం పడుతుంది. అక్కడ బన్నీ గారు మేము బన్నీ గారిని పిలుస్తాం. మీరు నువ్వని పిలిచినప్పుడు మీరు దాన్ని ప్రిపేర్ అయ్యి ఉండిపోండి. అది జీరో ఒక నిమిషం ఉండండి. నేను నువ్వని పిలుస్తా, తర్వాత వేరే రకంగా మాట్లాడాలంటే నేను మర్యాద ఎంత సీరియస్ ఉన్నా సరే, నేను ఎంత సీరియస్ ఉన్నా సరే వెళ్ళను. ఏదైనా మాట్లాడి ఎంత సీరియస్ అయినా కూడా డిస్రెస్పెక్ట్ మాట్లాడను. కాంటెక్స్ట్ గురించి మాత్రమే మాట్లాడగలను. ఎందుకంటే మీరు ఆ టాపిక్ ని వక్రీకరించి ఇలాంటి మాటలు గాలి చెయ్యొద్దు. అలాంటి అనిపించిందంటే వెంటనే నాకు తెలుసు ఇక్కడ ఎగ్గు పోయింది. ఒక వ్యక్తి చేసిన తప్పు అందరూ సఫర్ అవుతుందని చెప్పి నేను ఇన్వాల్వ్ అయ్యాను. దూరంగా లోపల వచ్చి గొడవ అవుతుంది అది రా అంటే నేను హరీష్ గారు సింపుల్ ఒకటే ఇక్కడ నేను ఇవ్వను. స్పేస్ ఇవ్వండి. మీరు నాట్ అలౌడ్ ఇన్స్టాల్ కావాలి. మీకు వాటర్ కావాలంటే మేము తెస్తాం. ఓకే, ప్రియా పర్మిషన్ లేదు. నేను హౌస్ ఓనర్ని, మీరు నాట్ అలౌడ్ అండి. ఐఎమ్ సో సారీ సార్. ఓకే ఫైన్, బట్ ప్రియా దగ్గర మాట్లాడాలి. లేదు, ప్రియా గారు బయటకు వస్తారు. అట్లీస్ట్ నేను డెసిషన్ తీసుకుంటున్నాను డే ఆఫ్ ది హౌస్. కొంచెం సేపు వరకు కాంటాక్ట్ మాట్లాడొచ్చా? లేదండి, మీ దగ్గర మాట్లాడొచ్చా? కొద్దిసేపటి తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే ఐ కాంట్ ఫేక్ అరౌండ్. సో దట్ ఈస్ వై. ఇప్పుడు నేను యాంగ్రీగా ఉన్నా, నేను యాంగ్రీగా ఉంటాను. ఓకే, సరదాగా జరిగిందా సీరియస్గా జరిగిందని సెకండరీ. మీకు ఒక విషయం తెలిసినప్పుడు ఆ విషయాన్ని మేము ఇంకో కాస్ట్ చేస్తున్నప్పుడు అది మీకు డెసిషన్ ప్రూవ్ అవుతుంది. వర్క్ చేసుకుంటున్నా, ఈవిడ నవ్వింది. నేను వచ్చిన తర్వాత నేను వస్తూ ఆవిడ చెప్తుంది లేదు రామా అని నాకు లాయల్గా ఉంటావు కదా అని అన్నారా లేదా?
చెప్పండి అన్నారా Bro, అన్నాను మా- అన్నారా లేదా అన్నాను మాకు తెలిసింది ఒకటి బ్రో, మీ ఫస్ట్ తెలిసినప్పుడు మీరు చెప్పలేకపోయారు. ఏమని కన్ఫర్మేషన్ లేదండి బాబు పర్మిషన్ కాదు, అట్లీస్ట్ మీకు మినిమం ఐడియా ఉన్నా మీరు చెప్పాలి. చెప్పేది బట్టి డెసిజన్ మేకింగ్ అని డిసైడ్ అవుతుంది. ఆ అమ్మాయి ఇది ఒకటి సీరియస్ తీసుకోండి. అందరికీ ఒక పనిష్మెంట్ ఉంటుంది అన్న. ప్రియా ఏం చెప్తున్నాను, ఐఎమ్ వన్ ఆఫ్ ది హౌస్ ఓనర్, ఐఎమ్ వన్ ఆఫ్ ది హౌస్ ఓనర్. ప్రియా మాట్లాడండి నాతోనా ఈ ఒక్కసారి కాదండి మీరు నేను వచ్చి అడిగినప్పుడే లేదా అడిగి నర్వస్ అయ్యాను తెలియదు వదిలేస్తారు పాయింట్ అనుకున్నాను ఎంత సీరియస్ తీసుకుంటారు అనుకోలేదు లోపు రావడానికి లేదు చెప్పలేదు లేదు నాతో రండి ఇక్కడ వరకే రండి లేదు లేదు అలో లేదు మనీష్ చెప్పండి కదా అర్థిస్తుంది మనీష్ 1 minute కమ్ షీ వాంట్స్ టు సే సారీ అని షీ లీవ్ అంతే ఇక్కడి నుంచి స్పేస్ ఇస్తున్నాం అమ్మా తనకి. ఫేస్ కాదు సి లేదబ్బా, ఇన్ని రోజులు కాము అన్నాను. ఏంటి అంటే అసలు ఏంటిది ఇది ఇంత పెద్దది అవుతున్నాను సీరియస్ డూ వాట్ యూ వాంట్ అబ్బా, డోంట్ స్పీక్ విత్ మీ. ఐ డూ వాట్ ఎవర్ నేను కూడా ఉన్నాను అరే అలౌ చేసుకో. సరే మొదటి రైట్ ఫ్లోర్ నుంచి రావద్దు అని నేను చెప్పను చేయమని నుంచి ఒక్కసారి చేసే తప్పు, మీరే చేసే తప్పు కాదు అది. చెప్తూనే ఉన్నాను. చెప్తే నాకు ఫేస్ చేయడం రాదబ్బా. మా ఇంట్లో లాంగ్వేజ్ సిగ్గులేదని డోంట్ క్రాస్ యువర్ లాంగ్వేజ్ డోంట్ క్రాస్ యువర్ లాంగ్వేజ్ వన్ సెకండ్ మీరు ఇద్దరికి చెప్పాను అని అన్నారు వాళ్ళు నవ్వారు అని అన్నారు అది నిజమా కాదు లేదు తీసుకొని పోయినప్పుడు చూడలేదు మీరు చెప్పాను అని ఇందాక అన్నారు లేదు తినేటప్పుడు చూశారు ఎవరు చూశారు? మరి తనుగా మరి నేను చూసాను మీరు తినేటప్పుడు. అంటే నేను ఎవరు చెప్పను పోని చెప్పారు షీ సపోర్టెడ్ మీ నేను తినేటప్పుడు చూడలేదు. నేను తినేటప్పుడు చూడలేదు. సపోర్టెడ్ మీ దట్ టైం వాళ్ళకి తెలుసు ఎవరు చెప్పచ్చు? నేను నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు లోపల నుంచి బర్నీ తింటారా అని ఇలా చూపించింది. ఇది వీడియో చూపిస్తుంది చెప్పి నేను తినేసి వచ్చాను. అది ఎక్కడ కూడా నాకు తెలియదు నాకు. బట్ ఇప్పుడు నేను దొరికిపోయాను రా ఇప్పుడు నేను దొరికిపోయాను కదా హాఫ్ నిజం మీరు చెప్పాను దొరికిపోయి మీరు తప్పు చేస్తే మాకెందుకండి పనిష్మెంట్? కాదు. అదేదో మీరు అడిగితే ఎంతమంది సరే అదే పాయింట్కి తీసుకెళ్ళాల్సింది. మిమ్మల్ని అందరూ ప్లే చేస్తున్నారు కదా లేదురా. ఎవరికి తెలుసు అన్ని చెప్పలేదు నేను మొత్తం చెప్తే అవి తెలుసు పేపర్లో ఏదో ఉంది. ముగ్గురికి తెలుసు అన్ని కాదు తెలుసు అనుజాకి తెలుసు నాకు బాడీ ప్రోటీన్ కావాలి ఏంటి అంటే ఇలా అనింది. ఆమెకి ఫ్యూయల్ చేస్తున్న లోపల పెట్టి మొత్తం. కరెక్ట్ నేను నిన్న కూడా ఈ గొడవ అయినప్పుడు అదే చెప్పిన అందరికి, ఉండకనా ఆమె దగ్గర ఉంటే అంతే ఏమంటారు కాటన్ క్రాప్ చేయడానికి చూస్తుంది ఆమె. అడిగారు నేను నిజంగా చెప్తున్నా అస్సలు స్మార్ట్నెస్ కానీ లేదంటే మిమ్మల్ని ఏదో మీ టాపిక్ మీ దాకా మాట్లాడింది ఒక్కటి నమ్మండి. నేను బరస్ట్ అవడానికి కారణం అదే. ఎందుకంటే నేను సారీ చెప్తాను కదా సారీ నేను నిజంగా నాకు ఆవిడ ఆవిడ ఇంత కాదు కదా ఇంత 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 మ్యాటర్ జరుగుతుంటే ఆవిడ నవ్వుతుంటే నాకు కాదండి పెళ్లి ఏడుస్తుంది ఒకడేమో బాధపడుతుంటే నవ్వుతుంటే ఎలా ఉంటుంది నేను ఇష్టం లేదు మధ్యాహ్నం 1 గంట. ఏమోమ్మా, నాకు హౌస్ హార్మనీ కావాలి. ఇక్కడ పొటెన్షియల్ మ్యాక్స్ 100 days ఉంటాం మనం. 100 days అట్లాంటి పర్సన్ తోటి నేను ఉండలేను. చేసేటప్పుడు చూసారని చెప్పేసి బర్నీ గారి పేరు చెప్పారు, రాము పేరు చెప్పారు, తమిళ చెప్పారు. వాళ్ళు బ్యాడ్ అవుతున్నారు. మీరు ఎంత గొడవ జరుగుతున్నా నాదే తప్పని ఒప్పుకోకుండా అక్కడ కూర్చొని మీరు చాలా ఇన్నోసెంట్ అసలు అది చాలా తప్పు మేడం, చాలా తప్పు చేస్తున్నారు. మీకు అది అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు. నేను ఫుడ్ నాకు తినాలనిపిస్తుంది. ఆ గుడ్లు చూడగానే నేను టెంప్ట్ అయ్యా, ఆ బనానాస్ చూడగానే నేను టెంప్ట్ అవుతున్నా. సారీ కాదు మేడం, నాకు ఎందుకో మీరు కావాలని చేస్తారంటే. కావాలనే తిన్నాను నాకు ఆకలి తట్టుకోలేక టెంప్ట్ అయినా వాళ్ళకి ఒకటి దొరికితే చాలు దాన్ని పట్టుకొని లాగాలని చూస్తున్నారు. ఒక్కటే గుడ్డు కదా ఎలా ఒక దానికోసం అలా చేస్తారు. మిమ్మల్ని అడగగానే అవును టెంప్ట్ అయ్యాను తిన్నానంటే ఎలా అయిపోయా ఇంకా అక్కడితో. ఒక్కటే గుడ్డు కదా ఎందుకు ఆమె మీద కన్సర్న్? ఆమెకే లేదు ఆమె మీద అంత కన్సర్న్. ముగ్గురు కలిసి ఉన్నది. ఏం మాట్లాడుతున్నావు మేము? ఒకవేళ నా వరకు ప్రాబ్లం వస్తే ఆయన